Dear aspirants, this is Srinivas, your quantum mentor. Welcome to the Digital Class Notebook channel. ఇవాళ మనం SBI PO 2026 లోని కొన్ని DI స్పెషల్ సెట్ అండి ఇది. ఇవాళ మనం DI మొత్తం 5 టైప్స్ ఆఫ్ DIs మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఒకటేమో డబుల్ పై చార్ట్ బేస్డ్ ఆన్ పర్సెంటేజ్, ఇంకోటేమో బార్ గ్రాఫ్ బేస్డ్ ఆన్ యావరేజ్, ఇంకోటి బార్ గ్రాఫ్ బేస్డ్ ఆన్ పర్సెంటేజ్, ఇంకోటి లైన్ గ్రాఫ్ అండ్ యావరేజ్, అండ్ ఇంకోటి బార్ గ్రాఫ్. మొత్తం 5 DIలో ఇది ఈజీ లెవెల్ అండి. మొత్తం ఈజీ లెవెల్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది డిఐ స్పెషల్ సెట్, ఇది సెట్ 1. నెక్స్ట్ వీక్ లో సెట్ 2 వస్తుంది. టోటల్ గా మనం ఇప్పుడు 5 డిఐలు డిస్కస్ చేసుకోబోతున్నాం. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ సెట్. ఓకే, ద గివెన్ పై చార్ట్ షోస్, ఇది డబుల్ డిఐ అండి. ఇది డబుల్ డి. ద గివెన్ పై చార్ట్ షోస్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్స్. ఒకటేమో సామ్సంగ్, ఇంకోటి వివో సోల్డ్ ద 5 డిఫరెంట్ షాప్స్ నేమ్డ్ ABCD అండ్ E. ద టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ సోల్డ్ ఆల్ ద షాప్స్ టుగెదర్. అన్ని షాప్స్ మొబైల్స్ అన్ని సోల్డ్ చేసిన వాల్యూ ఎంత అంటే 2000. ఓకే, ఇంకోటి సెకండ్ డిఐ ఏం చెప్తుందంటే ద గివెన్ పై చార్ట్ షోస్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సామ్సంగ్ మొబైల్స్ సోల్డ్ ఇన్ ద 5 డిఫరెంట్ షాప్స్. ఓకే, ఈ సెకండ్ డిఐ దేని గురించి చెప్తుంది అంటే ఓన్లీ సామ్సంగ్ మొబైల్స్ మాత్రమే. సామ్సంగ్ మొబైల్స్ మొత్తం 2 మొబైల్స్ అమ్మారు కదా, ఒకటి సామ్సంగ్ ఇంకోటి వివో. అందులో సామ్సంగ్ మొబైల్స్ యొక్క డేటా ఇచ్చిండు. టోటల్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ మొబైల్స్ సోల్డ్ ఇన్ ఆల్ ద షాప్స్ టుగెదర్ కలిపి మొత్తం 1200 మొబైల్స్. ఓకే, మనం దీనికి ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. దీనికి తగ్గట్టుగా మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ డిఐ ఇందులో మొత్తం షాప్స్ మొత్తం ఎన్ని 2000 అంటే 100%. టోటల్ ఇది 100% కదా, 100% కి 2000 అయితే 100% కి 2000 అయితే మరి 10% కి ఎంత? అంతే కదా, ఏ వాల్యూ 10 కదా. సో 0, ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్ అయితే ఇక్కడ 0 0. సో 1% వాల్యూ 200. సో టోటల్ ఎంత? ఇది 200. ఓకే, టోటల్ 200. అండ్ నెక్స్ట్ 20% అంటే ఇది 400 అవుతుంది ఈజీగా, ఎందుకంటే 10% 200 అయితే 20% 400. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎంత? 28%. 20% 400 అయితే 28%. 20 ఇంకో 8% వేసుకున్నాం అనుకో, 8 2 16. అంటే దీనికి 16 కలిపితే 400. అర్థమైందా? ఇది 8%. దీనికి ఇది వరకు 20%కి 400 అయింది. సో థర్డ్ ఇది ఎంత ఉంది? 28 ఉంది. దీనికంటే దీనికి ఇది 8% ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం 8 యాడ్ చేసుకుంటే 8 2 16, 160. 160కి 400 కలిపితే ఎంత? 560. ఓకే, 560. దీనికి ఇక్కడ ఇప్పుడు 5% తీసుకుంటే 10. సో 400కి 20% 400 అయితే ఇంకో 10% కలిపితే ఇంకో 5% కలుపుకుంటే 100 అయింది. అప్పుడు ఎంత అయింది? 500. ఓకే, అర్థమైందా? అర్థం కాకపోతే చూడండి. 100 ఇంటూ 25. 25 1 జా, 25 4 జా, 4 1 జా, 4 5 జా, 20 డబల్ జీరోస్. ఓకే, సో 17%. 17% అంటే ఎంత? 2000కి 100% అయితే మరి 17%కి ఎంత? 2 జీరోలు క్యాన్సిల్ అయితే 17 2 జా 34. మొత్తం మనం ఇప్పుడు టోటల్ వివో అండ్ సామ్సంగ్ కలిపి మనం డేటాని టోటల్ ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాం. ఇప్పుడు సామ్సంగ్ డేటా ప్రకారం మనం మూవ్ అవ్వాలి. మొత్తం సామ్సంగ్ ఎన్ని ఉన్నాయి? అన్ని సామ్సంగ్ మొబైల్స్ అన్ని షాప్స్ కలిపి ఎంత అమ్మారు? 1200. 1200కి 100% అయితే మరి ఎంత కమ్మింది? 12% కదా. సో 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 12 జా 144. 200లోకి వెళ్ళి 100 తీసేస్తే 100 మిగిలింది. సో ఇంకెంత? 44 తీసేస్తే 50, ఇంకా 56 మిగిలింది. ఓకే, నెక్స్ట్ సో 12%. ఇక్కడ 20 పెట్టుకుంటే 12 2 24 అంటే 240 కదా. సో సామ్సంగ్ 240 సేల్ చేస్తే అవుట్ ఆఫ్ 200 సగం తీసేస్తే పోయింది. ఇంకెంత మిగిలింది? ఇంకా 40 మిగిలింది. 40 400లోకి వెళ్ళి ఇంకో 40 తీసి 400లోకి వెళ్ళి 200 తీసేస్తే 200 అయింది. ఇంక ఇప్పుడు 40 ఉంది. 40 తీసేస్తే ఇప్పుడు ఎంత అయింది మనకి? 160. 28%. 28% అంటే దీన్ని 8 చేసుకుందాం.
28 అంటే 280, 28 టూ జా 56. సో టోటల్ సామ్సంగ్ ఎంత 336. 500 వెళ్ళి 300 తీసేస్తే మనకి తెలుసు 200 మిగిలింది. 200 ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 60 ఉంది. సో దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత అవుతుంది 224 అంతే కదా 224. నెక్స్ట్ ఎంత 30%. 30% అంటే 12 3 36 అంటే 360 సామ్సంగ్ అయితే 500 300 తీసేస్తే 200, 260 తీసేస్తే 140, మొత్తం 140. 340 టోటల్ ఉంటే అందులో 10%. ఓకే అంతేనా 10% అయినా 10% అంటే ఎంత ఉంటుంది 120 అంతే కదా. 20% అంటే ఇక్కడ 0 ఇక్కడ 0 పోతే 120 120లా తీసేస్తే ఇంకెంత మిగిలింది 220. ఓకే 220. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు టోటల్ అన్ని షాప్స్ సామ్సంగ్ మొబైల్స్ ఎన్ని అమ్మినాయి, వివో మొబైల్స్ ఎన్ని అమ్మినాయి అనేది మనం చార్ట్ తయారు చేసుకున్నాం. ఓకే క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకే ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద సామ్సంగ్ మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ బి. షాప్ బిలో సామ్సంగ్ మొబైల్స్ ఎన్ని సోల్డ్ చేశారు 240 రేషియో అన్నాడు కాబట్టి రేషియో పెట్టుకున్నాము. టు ద నెంబర్ ఆఫ్ వివో మొబైల్స్ ఇన్ షాప్ డి. వివో మొబైల్స్ ఎంత 140. 0 క్యాన్సల్. 2 1 జా 2 2 జా 2 7 జా 12:7. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ వివో మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ. వివో మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ ఎంత 56. సో 56 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ అంటున్నాడు ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ సి. టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ సి ఎంత మొత్తం 560 ఇంటూ 100. సో 56 1 జా 56 10 జా 0 క్యాన్సిల్ అయితే మొత్తం 10%. ఓకే ఆప్షన్ ఏ 10%. నెక్స్ట్ క్వశ్చన్, if the total number of Oppo mobiles sold in shop B is 75% less. So Oppoలో 75% less. Oppo B 75% less అంటే 3/4 అంటే మైనస్ చేస్తే 1/4. Then the number of Vivo mobiles sold in that shop. B లో Vivo mobiles ఎన్ని 160. So 160 4 1 జా 440 జా. సో Oppo B ఎంత 40. ఓకే దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ B. 40 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ. టోటల్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఏ ఎంత 200 కదా. సో 200 ఇంటూ 100 0 క్యాన్సల్ 2 1 జా 2 2 జా. సో 20%. ఆప్షన్ బి. థర్డ్ ది ఆప్షన్ బి. ఓకే fourth question, if the total number of Samsung plus Vivo mobiles sold in shop F. షాప్ ఎఫ్ అనే దాంట్లో మొత్తం సామ్సంగ్ ప్లస్ వివో రెండు కలిపి అమ్మితే విచ్ ఈజ్ 25% మోర్. 25% అంటే ఎంత 1/4. 1/4 అంటే మోర్ అన్నాడు కాబట్టి మనం 5/4 ఇంటూ దెన్ దట్ ఆఫ్ షాప్ డి. 25% మోర్ దెన్ దట్ ఆఫ్ షాప్ డి. షాప్ డి ఎంత 500. ఓకే 500. ఓకే 4 1 జా 4 ఇంకెంత మిగిలింది 5. 4 2 జా 8 9 10 4 5 జా 20. 25 5 ఇంటూ 125 ఎంత 625. ఓకే ఇప్పుడు 625 అండ్ దెన్ ద నెంబర్ ఆఫ్ సామ్సంగ్ మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఎఫ్ ఈజ్ 36 లెస్ దెన్ దట్ ఆఫ్ సి. సామ్సంగ్ మొబైల్స్ 36 లెస్ అంట దెన్ దట్ ఆఫ్ సి. అంటే ఇక్కడ 336 ఉంది అంటే 300 కదా 36 లెస్ అంటే. సో సారీ ఎఫ్లో ఉన్న ఒకటేమో సామ్సంగ్ ఇంకోటేమో వివో. అందులో సామ్సంగ్ క్లియర్గా మనకి అర్థమైంది. సి కంటే 36 తక్కువ అమ్మిందంటే ఎఫ్ ఎంత అమ్మింది 300. సో 300కి 300 తీసేస్తే ఇంకెంత మిగిలింది ఇంకా 325. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వివో మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఎఫ్. వివో మొబైల్స్ ఎన్ని అమ్మింది 325. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్,
ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ 8 GB to 16 GB మొబైల్స్ ఇన్ షాప్ ఈజ్ 9:8. ఓకే ఓకే షాప్ ఈలో షాప్ ఈ అనే దాంట్లో ఒకటేమో 8 GB, ఇంకోటేమో 16 GB. ఎంత రేషియో? 9:8. 9:8. 8 GB అండ్ 16 GB రేషియో వచ్చేసి 9:8. అండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సామ్సంగ్ మొత్తం షాప్ ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ 8 GB 16 GB మొబైల్స్ సోల్డ్ అన్నాడు కదా. సో ఈలో ఎన్ని ఉన్నాయి మొత్తం మొబైల్స్? 340. సో 340కి 980 కలుపుకుంటే ఎంత? 17 రేషియో. ఓకే 17 2 34. అప్పుడు 9 2 18. అంటే ఇది 180 ఉంటే ఇది ఎంత? 8 2 16. అప్పుడు ఇది 160 అయింది. అర్థమైంది కదా. సో ఇంటూ 20, ఇక్కడ 20 ఇంటూ మల్టిప్లై చేస్తే, ఇక్కడ 20 ఇంటూ మల్టిప్లై చేస్తే అప్పుడు టోటల్ ఈలా 180 మొబైల్స్ 8 GB, 160 మొబైల్స్ 16 GB మొబైల్స్ సేల్ చేయడం జరిగింది. ఓకే అండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సామ్సంగ్ 8 GB to 16 GB మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఈజ్ 3:2. ఇప్పుడు సామ్సంగ్ ఉంది కదా, ఇందులో సామ్సంగ్ లో ఒకటేమో మళ్ళా 8 GB ఉంది, ఇంకోటేమో 16 GB ఉంది. ఓకే 16 GB మొబైల్స్, వీటి యొక్క రేషియో వచ్చేసి 3:2. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వివో 16 GB మొబైల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఈ. సో మనం ఈ 8 GB పక్కకు పెడితే మొత్తం సామ్సంగ్ లా ఎన్ని మొబైల్స్ ఉన్నాయి? సామ్సంగ్ మొబైల్స్ ఆప్షన్ ఈలా 120. 120కి 5 కదా రేషియో, 3 + 2 5. 5 1 5 2 10, 5 4 20. సో మనకి వాడు కనుక్కోమనేది ఏంటి? వివో 16 GB కాబట్టి మనం కూడా ఇక్కడ 24. సో 24 2 48. టోటల్ ఎంత ఉన్నాయి? 16 GB 160. అల్లకెళ్ళి 48 తీసేయండి. సో యూనిట్స్ ప్లేస్ లో 2 వచ్చేది ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ 112. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ డిఐ, ఇది బార్ గ్రాఫ్. ఇది ఏం చెప్తుందంటే ద బార్ గ్రాఫ్ బిలో షోస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పెన్స్, బాల్ పాయింట్ అండ్ జెల్ పెన్ used by the 4 different students, namely A, B, C, D, and also shows the percentage of gel pens used by each student of the total number of pens used by them. ఓకే మనం ఒక చార్ట్ తయారు చేసుకున్నాం. దాని ద్వారా మనం ఇవన్నీ బాల్ పాయింట్ పెన్స్ ఎన్ని ఉన్నాయి, జెల్ పెన్స్ ఎన్ని ఉన్నాయని మనం లిస్ట్ అవుట్ చేద్దాం. ఓకే ఓకే మనం ఒక టేబుల్ తయారు చేసుకున్నాం. వీటి ఇచ్చిన దాంట్లో ఒకసారి చూద్దాం ఇక్కడ ఏముంది. యావరేజ్ నెంబర్ ఆఫ్ బాల్ పాయింట్, ఒక నిమిషం పెన్ చేంజ్ చేస్తాం. ఓకే యావరేజ్ నెంబర్ ఆఫ్ బాల్ పాయింట్ ప్లస్ జెల్ పెన్స్ యూజ్డ్. ఈ బ్లూ కలర్ ఏమో మొత్తం యావరేజ్ చెప్తుంది, ఇంకోటి ఏమో పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ జెల్ పెన్స్ యూజ్. ఈ ఆరెంజ్ కలర్ బార్ ఏమో మనకి టోటల్ పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జెల్ పెన్స్ యూజ్ అనేది చెప్తుంది. అసలుకి ఇక్కడి నుంచి ఈ 100కి ఈ 0కి ఈచ్ లైన్ వాల్యూ ఎంతనో మనం తెలుసుకుందాం. మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 2 3 4 అండ్ ఇది 5th లైన్. సో 100/5 చేస్తే 5 1 5 2 10. సో ఈచ్ లైన్ 20 40 60 80 100. ఓకే వచ్చింది కదా. సో ఈచ్ లైన్ క్యారీస్ 20. ఓకే ఇప్పుడు పెన్ చేంజ్ చేస్తా. ఓకే ఏ ఇది యావరేజ్ కదా. యావరేజ్ అంటే మనకు తెలుసు బాల్ పాయింట్ ప్లస్ జెల్ పెన్స్ యావరేజ్ వచ్చేసి 100 120 140. యావరేజ్ 140 అంటే మరి టోటల్ ఎంత అయితే 140 × 2 14 2 28 280. ఇంకోటి ఎంత 400కి ఒక 20 తక్కువ ఉంది అంటే 380 × 2 38 2 76 760. సి ఎంత 100 120 140 160 16 2 32 320. ఓకే డి ఎంత 100 110 × 2 110 120 × 2 240 12 2 24.
240. ఓకే, ఇప్పుడు మన యావరేజ్ని మనం టోటల్గా చేసుకున్నాం. అందులో వాడు చెప్పింది ఏంటిది, సెకండ్ ఆరెంజ్ బార్ దేని గురించి చెప్తుందంటే పర్సెంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ జెల్ పెన్స్ యూజ్డ్. మొత్తం ఇందులో జెల్ పెన్స్, ఇది జెల్ పెన్ డేటా, మనం బాల్ పాయింట్ పెన్ డేటా కనుక్కుంటాం. అయితే ఆరెంజ్ ఏం చెప్తుంది, జెల్ పెన్స్ ఈ యూజ్డ్ 0, ఇక్కడ ఇది 0 అయితే ఇది 20, ఇది 40. సో జెల్ పెన్స్ 40% అయితే మొత్తం 280 ఇలా 100% అయితే మరి 40% ఎంత, 0 0 0, 8 4 జా 32. సో జెల్ పెన్స్ 8 4 జా 32, 4 2 జా 19, 112లో 280లోకి వెళ్ళి 112 తీసేస్తే మనకి బాల్ పాయింట్ ఎంత వస్తుంది, 168. ఓకే, 760 టోటల్ 100% అయితే జెల్ ఎంత, 20 40 60. సో 760కి 100% అయితే 760 100% అయితే మనకి 20 40 60 కదా. 0 0 0 0 క్యాన్సిల్, 6 6 జా 36, 6 6 జా 36, 7 6 జా 42 ప్లస్ 3 45, 456, 400 700 300, 300కి వెళ్ళి 56 60 అంటే 304. ఓకే, మొత్తం 320 ఉంది. మొత్తం 320లో 100% అయితే మరి జెల్ పెన్ ఎంత, సేమ్ 60% కదా, 20 40 60, 60%, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 6 2 జా 12, 6 18 19, 192. డిఫరెన్స్ చేస్తే 192, 320 192, సేమ్ 128. సో 20 40%, మొత్తం 240లా 100% అయితే మరి జెల్ ఎంత, 20 40%. సో 0 0 0 0, 4 4 జా 16, 4 2 జా 8 96. 240లోకి వెళ్ళి 240లోకి వెళ్ళి 96 తీసేస్తే ఇక్కడ 4 144. మనకి ఇచ్చిన బార్ గ్రాఫ్ ప్రకారం మనం డేటాని ఇండివిజువల్ గా ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ జెల్ పెన్స్ యూజ్డ్ బై బి టు ద నెంబర్ ఆఫ్ బాల్ పాయింట్ పెన్స్ యూజ్డ్ బై డి. రేషియో ఆఫ్ ద జెల్ పెన్స్ యూజ్డ్ బై బి. జెల్ పెన్స్ బి ఎన్ని, 456 కదా, 456 ఈజ్ టు అండ్ ద gel pens used by B to the ball point pens used by D, 144. 4 1 ja 4 1 ja 4 4 ja 4 3 ja 12, 4 5 20, 4 6 ja 24, 9 1 ja 9, 10 11, 9 టేబుల్ అవ్వదు, 6 టేబుల్ అవుతుంది. 6 1 జా 6, 5 మిగిలింది, 6 9 జా 54, 6 6 జా 36, 19 is to 6. ఆప్షన్ సి. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్ పాయింట్స్ పెన్స్ యూజ్డ్ బై ఏ అండ్ సి కన్సిస్ట్ ఆఫ్ 2 types, క్యాప్డ్ అండ్ రిట్రాక్టబుల్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్ పాయింట్స్ పెన్స్ యూజ్డ్ బై ఏ అండ్ సి. బాల్ పాయింట్స్ పెన్స్ ఏ and C. Ball point pens used by A and C. బాల్ పాయింట్ పెన్ ఏ వచ్చేసి ఏలో ఎంత, మొత్తం 168. సికి వచ్చేసి ఎంత, సిలో మొత్తం 128. ఓకే, 128. ఇందులో 2 రకాలు ఉన్నాయి, క్యాప్డ్ ఉన్నాయి, ఇంకోటి రిట్రాక్టబుల్ ఉన్నాయి. ఒకటేమో క్యాప్డ్, ఇంకోటేమో రిట్రాక్టబుల్. and the number of capped ball points pens used by them is 50% of the total number of the ball point pens. Okay, 50% of the total number of ball point pens they used
టుగెదర్. వాడు ఏం చెప్పిండంటే దట్ క్యాప్డ్ బాల్ పాయింట్ పెన్స్ యూజ్డ్ బై దెమ్ 50% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్ పాయింట్ పెన్స్. బాల్ పాయింట్ పెన్స్ ఏ అండ్ సి రెండు కలుపుకుంటే ఎంత? 8 8 16 6 ప్లస్ 2 8 ప్లస్ 1 9 296. 296 బై 2 50% అని కాబట్టి 1/2 అవుతుంది సార్. 2 వేసుకుంటే 2 1 జా 2 4 జా 2 8 జా. సో 50% ఆఫ్ ద బాల్ పాయింట్ పెన్స్. మొత్తం ఎంత బాల్ పాయింట్ పెన్స్? 50% ఆర్ క్యాప్డ్ బాల్ పాయింట్ పెన్స్. సో ఇది 148. Then they use find the number of retractable ball point pens used by A and C together. ఆఫ్ చేస్తే 148, మరి ఇంకో ఆఫ్ కూడా 148 కదా. సో రిట్రాక్టబుల్ బాల్ పాయింట్ పెన్స్ ఎన్ని? 148, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ జెల్ పెన్స్ యూజ్డ్ బై బి. జెల్ పెన్స్ ఎంత? బి 456. ఓకే, 456 యావరేజ్ అనగా బి. అండ్ ద నెంబర్ ఆఫ్ బాల్ పాయింట్ పెన్స్ యూజ్డ్ బై ఏ. బాల్ పాయింట్ పెన్స్ ఎంత? 168 ప్లస్ 168 బై 2. 8 6 14, 6 plus 5 11, 11 plus 1 12, 4 plus 1 5 6, 624 by 2. 2 1 2 3 జా 2 1 జా 2 2 జా 3 12. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇఫ్ ద న్యూ స్టూడెంట్ జీ యూజ్డ్ 50% మోర్. 50% అంటే 1/2. 1/2 అంటే మోర్ అన్నాడు కాబట్టి 3/2 more gel pens than the C of the total number of ball point pens. C లో total number of ball point pens 50% more gel pens than C. C యొక్క gel pens ఎన్ని ఉన్నాయి? 192. 2 1 జా 2 9 జా 18, 2 6 జా 12, 3 6 జా 18, 9 3 7 28. మొత్తం ఇది ఎన్ని? జెల్ పెన్స్. ఓకే, ఇది జెల్ పెన్స్ డేటా. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్ పాయింట్ పెన్స్ అండ్ జెల్ పెన్స్ యూజ్డ్ బై జీ ఈజ్ మొత్తం 600. మొత్తం జీకి దగ్గర టోటల్ ఎంత? బాల్ పాయింట్స్ పెన్స్ ప్లస్ జెల్ పెన్స్ కలుపుకొని 600. అందులో జెల్ పెన్స్ డేటా ఎంత? 288 జెల్ పెన్స్. సో 2 1 5 minus 2 3 12. ఆప్షన్ ఏ is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ బ్లాక్ పెన్స్. ఓకే, ఇక్కడ ఏముంది? బ్లాక్ పెన్స్ యూజ్డ్ బై సి. బ్లాక్ పెన్స్ ఎవరి? ఇది సి. 25% మోర్. 25% అంటే 1/4 అంటే 5/4 మోర్ అన్నాడు కాబట్టి. దెన్ ద నెంబర్ ఆఫ్ బాల్ పాయింట్ పెన్స్ యూజ్డ్ బై ఏ. ఏ యొక్క బాల్ పాయింట్ పెన్స్ డేటా ఎంత? 168. 4 4 జా 16, 4 2 జా 8, సో 5 2 జా 10, 5 4 జా 20, 21. ఓకే, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద. ఒక నిమిషం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాల్ పాయింట్ పెన్స్. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఫర్ బ్లాక్ పెన్స్ యూజ్డ్ బై సి అండ్ ద నెంబర్ ఆఫ్ జెల్ పెన్స్ యూజ్డ్ బై డి. సో 210. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. బ్లాక్ పెన్స్ యూజ్డ్ బై సి 210 అండ్ నెంబర్ ఆఫ్ జెల్ పెన్స్ యూజ్డ్ బై డి 96. సో 96 తీసేస్తే 4 వస్తుంది. యూనిట్స్ ప్లేస్ లో 4 ఉన్న వాల్యూ ఏముంది? ఒక సి ఒకటే కదా, ఆప్షన్ సి. సో 114. ఇలాంటప్పుడు యూనిట్స్ ప్లేస్ ఈక్వల్ గా లేవు, ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి అనుకోండి, యూనిట్స్ ప్లేస్ ఒక్కటి చూసుకొని మీరు దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, దానివల్ల మీకు టైం చాలా సేఫ్ అవుతుంది ఎగ్జామ్ లో. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా బార్ గ్రాఫ్ అండి. ఇది దేని గురించి చెప్తుందో చూద్దాము. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ హీరో సైకిల్స్ సోల్డ్ ఇన్ 4 డిఫరెంట్ షాప్స్, నేమ్లీ ABCD. ఓకే, మొత్తం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ అమ్మబడే 4 డిఫరెంట్ షాప్స్ సైకిల్స్ అమ్మడం జరిగింది.
ఒకటేమో హర్కులస్ సైకిల్, ఇంకోటి ఏంటిది హీరో సైకిల్, ఇంకోటి అట్లా సైకిల్. మొత్తం 3 రకాల సైకిల్స్ అమ్మడం జరిగింది. ఓకే. ద పర్సెంటేజ్ ఆఫ్ హర్కులస్ సైకిల్స్ సోల్డ్ ఇన్ ది షాప్స్, టోటల్ నెంబర్ ఆఫ్ సైకిల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అంటే ఏంటి అంటే ఒకటేమో నెంబర్ ఆఫ్ హర్కులస్ హీరో సైకిల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ హర్కులస్ సైకిల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ అట్లా సైకిల్స్. ఇక్కడ నోట్ ఇచ్చాడు చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ సోల్డ్ ఇన్ ఏ బి సి డి ఈస్ 480, 540, 450 అండ్ 680. సో టోటల్ నెంబర్ ఆఫ్ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటే మనకి దీని ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, లెట్స్ ప్రిపేర్ ద టేబుల్. ఓకే, మనం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ఇచ్చిన డేటా నోట్లో ఏమని ఇచ్చిందంటే టోటల్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ డేటా ఇచ్చింది కాబట్టి మనం ఇండివిజువల్ రాసుకుందాం ఒక్కొక్క దాన్ని. ఏ వచ్చేసి 480, బి వచ్చేసి 540, సి వచ్చేసి 450, డి వచ్చేసి 680. ఇప్పుడు మనం ఇక్కడ లైన్స్ చూసుకున్నట్టయితే మనకి ఏ లైన్ ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 31, 32, 33, 34, 35 ఏమైనా ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఈచ్ లైన్ క్యారీస్ 1 అన్నట్టు. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది, మధ్యలో 4 లైన్స్ ఉన్నాయి. సో సింపుల్ గానే అయిపోతుంది. హీరో సైకిల్స్ ఎన్ని? టోటల్ 480లో హీరో సైకిల్స్ ఎన్ని? హీరో సైకిల్స్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే బ్లూ కలర్ లైన్ ఇండికేట్స్ దట్ హీరో సైకిల్స్ సోల్డ్, రెడ్ కలర్ ఏమో హర్కులస్ సైకిల్స్ సోల్డ్. హీరో సైకిల్స్ ఎన్ని బ్లూ కలర్ కి? సో 30% అవుట్ ఆఫ్ 480 100% అయితే 100% అయితే అందులో 30% హీరో సైకిల్స్. 30% హీరో సైకిల్ అంటే 8, 3, 24, 4, 3, 4, 12, 34. సో 140, 144. హర్కులస్ సైకిల్స్ ఎన్ని? 190, 540, 540. 540కి 100% అయితే మరి హర్కులస్ ఎంతది? 40%. 8 4 32, 8 4 32, 4 4 16 ప్లస్ 3 19. 480లోకి వెళ్ళి 4 + 2 6 అంటే ఇక్కడ 4 వస్తుంది. 9 + 4 13, 13 - 8. ఈ తర్వాత అట్లా తర్వాత చూద్దాం. హీరో షాప్ బికి వచ్చేసరికి టోటల్ 25%. 25% అంటే 1/4. 1/4లా 540 ఎంత? 4 1 4, 4 3 12, 4 5 20, 135. 135 35% అంటే 3/4. 35%. 35%. 35/100 into 540. 5 7 35, 5 2 10, 0 0 cancel. 2 2 4, 2 7 14, 7 7 49, 7 2 14, 189. 189. ఆప్షన్ సి వచ్చేసి 450. మొత్తం ఎన్ని? 450. 450కి 100% అయితే మరి హీరో సైకిల్స్ ఎన్ని? హీరో సైకిల్స్ ఎన్ని? 30, 31, 32. 32%. 0 0 క్యాన్సిల్. 5 2 10, 5 9 45, 2 1 2 6 16 9 144. 16 9 9 6 54. అది మనం ఈ లైన్ చూసాం కదా, రెడ్ లైన్, ఇది హర్కులస్. సారీ. సో 69 144 హర్కులస్. అండ్ ఇదెంత? 30 29 28 28%. 28%. 14 9 ఎంత? 126. 126. 680. 680 100% అయితే 680 100% అయితే మరి 35% ఎంత? 35%. 5 7 35, 0 0 క్యాన్సల్. 5 2 10,
2 1 जा 2 3 जा 2 4 जा 34 into 7 7 4 जा 28 238 అండ్ నెక్స్ట్ ఇది ఎంత 20% అంటే 20% అంటే 136 ఓకే ఇది 136 సో 100 ఇది 200కి 200 ప్లస్ 200 అంటే ఇంకా ఇక్కడ 200లోకి వెళ్ళి 500కి వెళ్ళి 200 ఇంకా 300కి వెళ్ళి 9 minus 4 4 and 14 6 వస్తుంది 6 216 200 ఓకే 26 40 and 0 5 minus 2 3 8 1 8 6 14 1 4 4 అంటే 6 వస్తుంది 339 0 306 సో ఓకే మనం డేటాని మనం ప్రిపేర్ చేసుకున్నాం అట్లాస్ ఫస్ట్ ఇది 144 ఓకే మనం ఇచ్చిన డేటా ప్రకారం మనం ఒక టేబుల్ని ప్రిపేర్ చేసుకున్నాం మనం ఇప్పుడు దీన్ని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఓకే ఒక నిమిషం ఓకే ఫస్ట్ క్వశ్చన్ find the difference between the average number of hero cycles sold in A, B and C and the Hercules cycles sold in B. The average number of hero cycles sold in A, B and C. Hero cycles ఒకటేమో 144 135 126 6 4 10 15 5 plus 3 8 10 2 3 4 404 by 3 3 1 ja 3 3 3 ja 9 3 5 ja 15 so 135 and the Hercules cycles sold in the shop B. Hercules cycles enta 189 9 minus 5 4 in this place 5 8 minus 3 5 so option D is the right answer 54 okay the ratio of the number of A1 cycles okay A1 cycles sold in shop C to D. A1 cycles sold in the shop C is to D is 3:5. Okay. And the number of A1 cycles sold in shop C is 30% more. 30% అంటే 3/10. 3/10 into 30% more అన్నది కాబట్టి 130. Okay, 13/10. Then the number of Atlas cycles sold in shop C. C లో Atlas cycles ఎన్ని ఉన్నాయి 180. 0 క్యాన్సల్ 13 into 18 13కి 8 కలిపితే 25 8 24 13కి 8 కలిపితే 21 8 6 3 24 అంటే 234 ఓకే 30% మోర్ దెన్ ద మొత్తం A1 సైకిల్స్ అన్ని 2 A1 సైకిల్స్ మొత్తం 234 ఓకే మొత్తం 234 5 plus 3 8 8 16 8 3 24 8 2 16 మంచిగా చదువుదామండి ద నెంబర్ ఆఫ్ A1 సైకిల్స్ సోల్డ్ ఇన్ షాప్ సి ఈజ్ 30% మోర్ దెన్ ద అట్లాస్ సైకిల్స్ సో సి యొక్క డేటా ఇచ్చిండు ఓకే ఇది 234 A1 సైకిల్స్ ఆఫ్ సిది సో 234 then find the difference between the number of A1 cycles sold in shop C and D. C కి D కి ఒక డిఫరెన్స్ ఎంత 3 అయితే 2 సో 2 డిఫరెన్స్ సో సింపుల్ గా 234 కి 3 రేషియో అయితే
మరి 2కి ఎంత? సో 3 7 జా 21, 3 8 జా 24, 2 8 జా 16, 2 7 జా 14, 15, 156. Option A is the right answer. Next question. Ratio of the number of Hercules cycles sold in shop C. Hercules cycles sold in shop C ఎంత? 144. Hercules cycles sold in shop C వచ్చేసి 144. To the number of Atlas cycles sold in shop D. Atlas cycles వచ్చేసి 306. 306. 430. 2 7 జా 14, 2 2 జా 4, 2 1 జా 2 5 జా 2 3 జా 9 8 జా 72, 9 1 జా 9, 9 7 జా 63. 8 is to 17. Option B is the right answer. M, the number of hero cycle. M వచ్చేసి the number of hero cycles sold. M లేదు. ఓకే, రెండు ఉన్నాయి ఇక్కడ, డి వరకే ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఏమని ఇచ్చింది ఈ డేటా మనం కనుక్కోవాల్సింది. టైపింగ్ మిస్టేక్ అది. ద నెంబర్ ఆఫ్ హీరో సైకిల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఈజ్ 25% మోర్ దెన్ దట్ ఆఫ్ ఏ. హీరో సైకిల్స్ వచ్చేసి 25% మోర్ ఎంత? 1/4. 1/4 అంటే 5/4 దెన్ దట్ ఆఫ్ ఏ. హీరో సైకిల్స్ ఎన్ని ఉన్నాయి? 144. 144. 4 1 జా 4 3 జా 12, 4 6 జా 24, 5 6 జా 30, 5 3 15, 16 17 18. మొత్తం 180 హీరో సైకిల్స్. 180 హీరో సైకిల్స్. అండ్ ద నెంబర్ ఆఫ్ హర్క్యులస్ సైకిల్స్. హర్క్యులస్ సైకిల్స్ ఈజ్ 33.33% అంటే 1/3. 1/3 అంటే 4/3 మోర్ అన్నాడు కాబట్టి. దెన్ దట్ ఆఫ్ బి. హర్క్యులస్ సైకిల్స్ సోల్డ్ ఇన్ షాప్ ఈజ్ 33.33% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. హర్క్యులస్ సైకిల్స్ ఎంత? 189. 189. 3 1 జా 3 6 జా 18, 3 3 జా 9, 4 3 జా 12, 4 6 జా 24, 25, 252. హర్క్యులస్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? అట్లాస్. ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ద హీరో అండ్ హర్క్యులస్ సైకిల్స్. 180 ఇన్ ద సేమ్ షాప్ అన్నాడు కాబట్టి 180, 252, 2 8 + 5 13, 432/2. సో 2 1 జా 2 2 జా 4, 2 1 జా 2 6 జా. సో 216. Find the total number of cycles in a shop E. 6 + 2 8, 5 + 9 14, 2 2 4 5 6, 648. 648. Option A is the right answer. Okay. The number of Atlas cycles in B. Atlas cycles in B ఎంత? 216. Is what percentage of the total number of cycles in A? Total number of cycles ఎన్ని ఉన్నాయి ఏలా? 480. 480 into 100. 0 0 క్యాన్సల్ అయితే 2 5 జా 10, 2 2 జా 2 4 జా 4 6 జా 24, 4 5 జా 20, 4 4 జా 16, 6 1 జా 6 9 జా 54, 9 5 జా 45%. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది లైన్ గ్రాఫ్ మనం ఇవాళ డిస్కస్ చేస్తాం. 4th క్వశ్చన్ వచ్చేసి లైన్ గ్రాఫ్. లైన్ గ్రాఫ్ షోస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ అండ్ యాపిల్ మొబైల్స్ ఇన్ ద 4 different shops. ఓకే. అండ్ ఆల్సో గివెన్ ద నెంబర్ ఆఫ్ యాపిల్ మొబైల్స్ ఇన్ 4 different shops. ఇది ఈజీ లెవెల్. మ్యాక్సిమం అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్లర్క్ లెవెల్లో అడుగుతారు. ఓకే, మనం టేబుల్ తయారు చేసుకుందాం. ఇచ్చిన డేటా ప్రకారం ఏంటిదంటే, ఒకటేమో బ్లూ కలర్ లైన్ ఇండికేట్స్ దట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ అండ్ యాపిల్ మొబైల్స్. యావరేజ్ నెంబర్ ఆఫ్ బోత్ సామ్సంగ్ అండ్ యాపిల్ మొబైల్స్ కలిపి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రెడ్ లైన్ ఇండికేట్స్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ యాపిల్ మొబైల్స్ కి సంబంధించింది. ఓకే,
మనం ఇండివిజువల్గా డేటా ప్రిపేర్ చేస్తాం కాబట్టి స్టార్ట్ చేద్దాం టేబుల్ని. ఓకే, మనం డేటాని టేబుల్ తయారు చేసుకుని ఇప్పుడు మనం డేటా ప్రకారం పోదాం. ఇది ఇది 0, ఇది 10 అంటే మధ్యలో ఉన్న చిన్న లైన్ ఎంత? ఇది 5 కదా. సో ఈచ్ మిడిల్ లైన్ వచ్చేసి 5. ఓకే, యావరేజ్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ అండ్ యాపిల్ మొబైల్స్ వచ్చేసి బ్లూ కలర్ లైన్ కదా ఇండికేట్ చేసేది. ముందు మనం యావరేజ్ మనం టోటల్ తయారు చేసుకుందాం. ఫస్ట్ బ్లూ కలర్ లైన్ మీద డేటా పోదాం. 80 అంటే టోటల్ ఎంత అవుతుంది? 160 కదా. యావరేజ్ 80 అయితే టోటల్ ఎంత అయితే 160. 70 అయితే ఇది మొత్తం 140 టోటల్. 80 అయితే మళ్ళీ సేమ్ 160. ఎస్ వచ్చేసి 50 ఉంది అంటే టోటల్ 100. ఓకే, మనకి ఇంకోటి ఏమి ఇచ్చిండు? రెడ్ లైన్ దేని గురించి చెప్తుందంటే నెంబర్ ఆఫ్ యాపిల్ మొబైల్స్. రెడ్ లైన్ 50. ఇది 50 అయితే నెంబర్ ఆఫ్ యాపిల్ మొబైల్స్ ఇది 50 అయితే ఇది ఎంత అయితే సామ్సంగ్ 110 కదా. ఓకే, క్యూలో చూసుకుంటే నెంబర్ ఆఫ్ యాపిల్ మొబైల్స్ ఎన్ని? 90 అంటే ఇది 50. ఆర్లో నెంబర్ ఆఫ్ యాపిల్ మొబైల్స్ ఎన్ని? 40 అంటే ఇది 120. ఎస్లో నెంబర్ ఆఫ్ యాపిల్ మొబైల్స్ ఎన్ని ఉన్నాయి? 70 అంటే ఇది 30. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం డేటాని టేబుల్ ఫార్మాట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ సామ్సంగ్ మొబైల్స్ ఇన్ షాప్స్ T and Q together is 50% more than that of number of Apple mobiles in shop R. సామ్సంగ్ వచ్చేసి T plus Q together is 50% more. T plus Q is 50% more than that of the number of Apple mobiles in the shop R. Apple mobiles in the R లో 40 ఆర్లో ఉంది 40 మొబైల్స్. ఎంత? 50% అన్నారు కదా. 50% అంటే 1/2 1/2 అంటే 3/2. 2 1 జా 2 2 జా 4. సో 50% మోర్ అన్నాడు కాబట్టి 60. అండ్ ద ఫైండ్ ద రేషియో ఆఫ్ ద సామ్సంగ్ మొబైల్స్ ఆఫ్ Q to T టోటల్ ఎంత? Q to T. అందులో మనకి Q ఒక్క డేటాలో మనకి సామ్సంగ్ మొబైల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసు, 50. మొత్తం ఎన్ని? మొత్తం 60 కదా. అందులో 50 సామ్సంగ్ అయితే ఇది ఎంత ఉంది? 10. వాడు ఏం కనుక్కోమన్నాడు? రేషియో కనుక్కోమన్నాడు. 0 0 క్యాన్సర్ 5:1. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ యాపిల్ అండ్ సామ్సంగ్ మొబైల్స్ ఇన్ షాప్ P. ద నెంబర్ ఆఫ్ సామ్సంగ్ అండ్ యాపిల్ అండ్ సామ్సంగ్ మొబైల్స్ ఇన్ షాప్ Pలో మొత్తం 160. రెండు కలుపుకుంటే 160. ఇది హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ సామ్సంగ్ మొబైల్స్ ఇన్ షాప్ Q అండ్ S? 50 30 80. సో వాడు ఎంత ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఆఫ్ చేస్తే 80 కదా. సో ఇది P అనేది ఎక్కువ ఉంది, 80 మోర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్, యాపిల్ అండ్ రెడ్మీ మొబైల్స్, సామ్సంగ్ ప్లస్ యాపిల్ ప్లస్ రెడ్మీ ఈక్వల్ టు 80 అంటే యావరేజ్ అన్నాడు. మరి టోటల్ ఎంత? 8 16 8 3 జా 24 240. సో ఈ మూడు కలుపుకుంటే 240 అయితే మనకి సామ్సంగ్ ఇన్ షాప్ ఆర్లో సామ్సంగ్ ఎంత? 120. మరి యాపిల్ ఎంత? 40. మనకి రెడ్మీ తెలియాలి. అప్పుడు ఇది ఎంత? 240. సో ఇదెంత? 160. 0 ఇక్కడ 4 అక్కడ 4 8. సో రెడ్మీ వచ్చేసి 80. సో
సో ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెడ్మీ మొబైల్స్ ఇన్ షాప్ ఆర్ అండ్ సామ్సంగ్ మొబైల్స్ ఇన్ షాప్ పి. 80 వచ్చేసి రెడ్మీ అండ్ సామ్సంగ్ మొబైల్స్ ఇన్ షాప్ పి ఎంత 110. డిఫరెన్సే కదా అడిగింది 110. ఇక్కడ 20, ఇక్కడ 10, 30. ఆప్షన్ సి is the right answer. Okay. Find the number of Samsung mobiles in shop P, Q together. P plus Q. Okay. P plus Q. Enta Samsung mobiles 160. Is how much percentage more than the number of Samsung and Apple mobiles in shop S? Samsung and Apple mobiles in shop S enta 100. 0, 0 cancel. 2, 8 is 16, 2, 5 are 10. So 3 by 5. How much percent into 100? 5 1 ja, 5 2 ja 10, 3 2 ja 60%. Okay. Option B is the right answer. 60%. Fifth question. If the average number of chargers in each Samsung and Apple mobiles in shop R is 3:5. R లో సామ్సంగ్ మొబైల్స్ కి అండ్ యాపిల్ చార్జర్స్ ఉన్నాయి. అయితే అవి చార్జర్స్ ఇది యావరేజ్. ఓకే. ఎంత 3:, ఒకటేమో సామ్సంగ్ ఇంకోటేమో యాపిల్. ఎంత 3:5. Then find the total number of chargers in both Samsung and Apple in the shop R. R లో సామ్సంగ్ ఎన్ని మొబైల్స్ ఉన్నాయి మొత్తం 120. యాపిల్లో 40. ఇది 200, ఇది 360. మొత్తం చార్జెస్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు 560 కదా. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ 560. ఓకే. మీరు ఇప్పటి వరకు నాకు ఛానల్ చూస్తున్నట్టయితే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. లెట్స్ గో టు ద క్వశ్చన్. The given bar graph shows the total number of students who applied for the JEE exam in the 5 different years 2001, 2002 and 2003, 2004 and 2005. And the total number of students who appeared for the JEE and 5 exam in the 5 different years. Okay. Total number of students who applied for the JEE exam ante total number of students who appeared for the exam plus total number of students who did not appear for the ఎగ్జామ్ రెండు కలిపితేనే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఫర్ ద ఎగ్జామ్. సో మనం టేబుల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. టేబుల్ ప్రిపేర్ చేసుకున్నానికి ముందు ఈ లైన్స్ ఈచ్ లైన్ ఎంత ఎంత క్యారీ చేస్తుందో చూద్దాం. మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి 0 నుండి 200కి మధ్య 1 2 3 4 అండ్ ఫిఫ్త్ లైన్ వచ్చేసి 200 కదా. సో 200/5 వేసుకుంటే 5 1 జా 5 4 జా 20. సో ఈచ్ లైన్ క్యారీ 40 40 80 plus 40 120 120 plus 40 160 160 plus 40 200. ఓకే. ఓకే, అర్థమైందా? మనం టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, మనం టేబుల్ తయారు చేసుకున్నాము. దాని ప్రకారం డేటా చూద్దాము. మనం ఈచ్ లైన్ ఎంత అని చెప్పుకున్నాం, మొత్తం 200కి బై 5 అయితే మొత్తం 5 4 20. ఈచ్ లైన్ క్యారీ 40. సో 1000లో 40 తీసేస్తే ఎంత 960. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అప్లైడ్ ఫర్ ద జేఈ ఎగ్జామ్ బ్లూ కలర్ లైన్ వచ్చేసి 2001 960. ఓకే, 960. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫర్ ద జేఈ ఎగ్జామ్ ఆరెంజ్ కలర్ లైన్ మొత్తం ఎంతమంది వచ్చారని చెప్తున్నారు 600 ప్లస్ 40 640. సో డిఫరెన్స్ ఎంత 0 2 320. సో 320. 2002లో ఎంతమంది అప్లై చేసుకున్నారు ఎగ్జామ్కి 560. అపియర్డ్ ఎంతమంది ఇచ్చారు 200 240 260 280.
200, 240, 260, 320, 320, 0, 6 minus 2, 4, 5 minus 3, 240. ఓకే. 2003లో ఎంతమంది అప్లై చేసుకున్నారు ఎగ్జామ్‌కి? ఇది 800, 800కెళ్ళి 40, 760, 760, 40, 720. మొత్తం 720 మెంబర్స్ ఎగ్జామ్‌కి అప్లై చేసుకుంటే, అందులో వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇది 600, 40 తీసేస్తే 560, 40 తీసేస్తే 520. మొత్తం ఎగ్జామ్‌కి 520 మెంబర్స్ వచ్చారు. అంటే ఎంతమంది రాలేదు? 200 మెంబర్స్ రాలేదు. 2004కి వచ్చేసరికి 400, 440, 480. 480 మొత్తం ఎగ్జామ్‌కి 480 మెంబర్స్ అప్లై చేస్తే అందులో ఎంతమంది 400, సో 360. 360 మెంబర్స్ ఎగ్జామ్‌కి అపియర్డ్ అయితే రాని వాళ్ళు ఎంతమంది? 120. అండ్ 2005లో టోటల్ నెంబర్ ఆఫ్ అప్లైడ్ 8, 840, 880. టోటల్ 880 మెంబర్స్ అప్లై చేసుకుంటే అందులో 6 అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ 600, 640, 680, 680 ప్లస్ 40, 720. 720 మెంబర్స్ ఎగ్జామ్‌కి రాయడం జరిగింది. రాని వాళ్ళు ఎంతమంది? 160. ఓకే. ఇచ్చిన డేటా ప్రకారం ఎవరైతే ఎగ్జామ్‌కి అపియర్డ్ అయ్యారో, ఎవరైతే రాలేదో టోటల్ ఎంతమంది వచ్చారో ఏ ఇయర్ డేటా ఆ ఇయర్‌కి మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు క్వెషన్స్‌ని సాల్వ్ చేద్దాం. ఓకే. లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వెషన్. If the ratio of the number of boys to girls who applied for the JEE exam in 2003లో బాయ్స్ టు గర్ల్స్ JEE ఎగ్జామ్ ఈ డేటా ఇదేంది? అప్లైడ్. ఇది క్లియర్ గా చూసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ IBPS POకి అడుగుతాడు. 7:5 అప్లైడ్ మొత్తం 2003లో ఎంతమంది అప్లైడ్ ఫర్ ద ఎగ్జామ్? 720. 720 7 5 7 plus 5 12 12 5 12 6 72 7 7 5 35 7 6 42 5 6 30 మొత్తం గర్ల్స్ 300 బాయ్స్ 420 ఉన్నారు రెస్పెక్టివ్లీ. అండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ హూ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామ్ వచ్చేసి JEE ఎగ్జామ్ ఇన్ 2003 వచ్చేసి ఇది బాయ్స్ టు గర్ల్స్ కాబట్టి, and 3 who did not appear for the JEE exam in 2003. 3:2. Total ఎంత appeared for the exam? 520. 520కి 5 అయితే 5 1 5 4 20. So then find the total number of girls who did not appear for the exam. గర్ల్స్ డేటా ఒకటే కాబట్టి అపియర్డ్ ఎంతమంది వచ్చారు? మొత్తం 104 into 2 అంతే ఎంత? 208. మొత్తం గర్ల్స్ 300 మెంబర్స్ లో 208 మెంబర్స్ అపియర్డ్ అయ్యారంటే రాని వాళ్ళు ఎంతమంది? 300, 208, 292. 92 గర్ల్స్ ఎగ్జామ్ రాయలేదు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Total number of students who appeared for the JEE exam in 2001. 2001లో appeared students who applied for the JEE exam in 2001 and 2005 together. 2001లో appeared ఎంత? 640. 2005లో appeared 720. 0 6 4 plus 2 6 6 6 12 13 1360. How much more or less? So 1360
is how much more or less than the total number of students who did not appear for the JEE exam in the 2002 and 2005 together, 240 and 160. 240 and 160 వచ్చేసి 400. 0 క్యాన్సిల్ చేసుకుంటే 4 3 2 6 12, 2 8 16, 2 2 4 20, 2 3 2 4 2 10. హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దెన్ అని అన్నాడు కదా, ఇదంతా ఎందుకు, సింపుల్ గా క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. సో 1360 minus 400, 069, 960 more. 960 more is the right answer. నేను రేషియో కనుక్కోమన్నాడని నేను రేషియో చేసుకుంటూ పోతున్నాను. హౌ మచ్ మోర్ ఆర్ లెస్. Okay, option question number 3. If the total number of students who did not appear for the JEE exam in 2006 is 60 more. 2006 who did not appeared, not appear for the JEE exam is 60 more than that of 2002. 60 more than that of 2002. మొత్తం ఎంత, ఇక్కడ 240 ఉన్నారు, 240కి ఇక్కడ 60 మోర్ అంటే 300. 240 ప్లస్ 60 మొత్తం 300 members not appeared for the exam, which is 15% of total number of students who applied for the exam. Then find the total number of students who applied for the exam. ఇది 15% అనట. 300 అనేది కేవలం 15% అయితే మరి 100%కి ఎంత, 15 1 15 2 30, టోటల్ అప్లైడ్ ఫర్ ద స్టూడెంట్స్ ఫర్ ఇన్ 2006 JEE ఎగ్జామ్ వచ్చేసి 2000 members. ఓకే, 2000 member of students who applied for the exam. Option 3. Okay. Fourth question. Total number of students who applied for the JEE exam in 2005. 2005 applied. 2005 applied. Okay. Is what percentage more? 2005 లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎంత, 80. Is what percentage more than the average number of students who appeared for the JEE exam in 2001 and 2004. Appeared 640 plus appeared 2001 and 2004 360. 0 10 6 plus 3 9 10 by 2 500. 0 cancel. 80 క్యాన్సల్ చేసి చూద్దాం. 2 4 8, 2 4 8, 2 2 4, 2 5 10. డిఫరెన్స్ చూసుకుంటే ఎంత, 19 by 25 into 100. 25 1 25 4 19 4 19 30 93 59 94 76. 76% is the right answer. Okay, 76% అనేది correct answer. Next question. Find the difference between sum of the total number of students who did not appear for the JEE exam in 2001 and 2003 together. Appear sum 2001 ఎంత 320 and 2003 ఎంత 200, మొత్తం 520 అంతే కదా. 2001 plus 2003 not appeared for the exam ఎంత, మొత్తం 520. 320 200. okay, 520. And the difference between the total number of students who applied for the JEE exam in 2002 and 2004.
4. 2002 ఎంత అప్లైడ్ చేసిన వాళ్ళు 560 అండ్ 2004 ఎంత 480 80 ఫైండ్ ద డిఫరెన్స్ అని అన్నాడా? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓకే. సో 80ని ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 4 ఇక్కడ 4 440 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 440 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, మొత్తం మనం ఇప్పుడు 5 డిఏలు డిస్కస్ చేసుకున్నాం. ఇది కంప్లీట్గా ఈజీ లెవెల్. ఇది సెట్ 1 కాబట్టి నేను ఈజీ లెవెల్ తీసుకున్నాను. తర్వాత నుండి మనం మోడరేట్ టు హై లెవెల్లో డిఐస్ని డిస్కస్ చేసుకోబోతాము. అండ్ ఇవి మేజర్గా ఎస్బీఐ పిఓ, ఐబీపీఎస్ పిఓ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ డిఐస్ ఇవి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లాస్. హ్యావ్ ఏ గుడ్ డే. గుడ్ బై.